గురుగారు, ఏకాదశి వంటి తిథులలో లేదంటే ఏదైనా వ్రతాలు ఆచరించేటప్పుడు పర్వదినాల సమయాలలో ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఈ ఉపవాసాలు ఆచరించడం వల్ల కలిగే ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి? మామూలుగా మహర్షులు కాలాన్ని బాగా దర్శించారండి. ఆ కాలంలో మనుష్యుడు పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉంటాడు కనుక ఈ పాంచభౌతికమైనటువంటి వికారముల యొక్క ప్రభావానికి లోనవుతాడు. మీకు పృథ్వీ, అప్, తేజో, వాయు, ఆకాశములు తెలుగులో చెప్పుకున్నప్పుడు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవి బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. మన లోపల గాలి ఉంది, లేకపోతే అసలు మాటే రాదు లోపల నుంచి. నాభి నుంచి వచ్చినటువంటి మాట లేదా కంఠం ద్వారా వస్తూ ఉంటే అది బయటికి ముఖస్థంగా వస్తూ ఉంటే ఎదుటివాడికి భావ ప్రకటన అవుతుంది. కాబట్టి గాలి ఉంది. ఈ శరీర నిర్మాణం ఇదంతా కూడా దివ్యమైనటువంటి పృథ్వీ ద్వారా ఏర్పడినటువంటిదే. భూతత్వం ఉంది. అలాగే లోపల జలం కూడా ఉంటుంది. ప్రకృతిలో ఎలా అయితే ఎక్కువ శాతం జలం ఉందో అలాగే దేహంలో జలం ఉంది. మళ్ళీ తగ్గిపోతే ప్రమాదం, మళ్ళీ సెలైన్ గట్రా పెట్టి ఎక్కిస్తూ ఉంటారు. నీళ్లు ఉన్నాయి. తేజస్సు ఉంది. తేజస్సు లేకపోతే ప్రాణము వల్ల తేజస్సు ఉంటుంది. ప్రాణం వెళ్ళిపోతే ఉన్నటిదాకా సుబ్బారావు అంటే ఓ అని పలికినోడు ఈరోజు పలకట్లా, ఎందుకంటే అక్కడ తేజస్సు ఉంది. అలాగే అగ్ని ఉంది. మామూలుగా మేఘాల్లో అగ్ని ఉంటుంది, దాన్ని ఇరమ్మదాగ్ని అంటారు. సముద్రాల్లో అగ్ని ఉంటుంది, నీళ్ళలో నిప్పు, దాన్ని బడబాగ్ని అని అంటారు. అలాగే మనలో తిన్నది ఆహారం అరుగుతోంది కదా, దీన్ని జఠరాగ్ని అంటారు. కాబట్టి ఈ అగ్ని, జఠరాగ్ని మాంద్యత పొందుతుంది ఒక్కోసారి. అంటే ఈ పాంచభౌతిక ప్రకృతిలో వచ్చినటువంటి వికారాల వల్ల మన శరీరంలో ఉండేటువంటి ఇవి వికారాలను పొంది అరుగుదల ఇవన్నీ తగ్గుతాయి. మన ఆలోచన శక్తి ఇవన్నీ బాగా ఉండాలని అంటే మన శరీరంలో ఉండేటువంటి పాంచభౌతిక స్థితి కూడా సమానంగా ఉండాలి. కాబట్టి దశమికి ద్వాదశికి మధ్యలో ఉండే ఏకాదశిలో కనుక నిరాహారంగా ఉండటం, ద్వాదశి రోజున ఉదయమే బాగా చేసేయటం, ఆహారం గట్రా చేస్తే ఆ ఏకాదశి వ్రతం వల్ల ఆరోగ్య నియమం ఉంది. అంటే మనం ఋషులు చెప్పినటువంటి వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటిలో వైజ్ఞానికత కూడా ఉంది, పవిత్రత ఉంది, వైజ్ఞానికత ఉంది. కఠోరంగా ఉండకూడదు. ఎందుకంటే మేము చాలా బాగా ఉపవాసాలు అన్ని దీక్షలు చేస్తూ ఉన్నామండి, కానీ మా ఆరోగ్యం చెడిపోయిందండి. గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ ఎక్కడా కూడా ఉపవాసాలు అవన్నీ ఆచరించమని చెప్పి ఎక్కడా ధర్మశాస్త్రాలు బలవంతంగా చెప్పలేదండి. వాళ్ళ ఆరోగ్యాన్ని అనుసరించి వాళ్ళు చేయాలి. ఇలా చేయటం వల్ల మన యొక్క మానసిక స్థితి, అంటే మనం ఎంతకాలం జీవిస్తామో అంతకాలం కూడా మనం చాలా ఉన్నతోన్నతమైనటువంటి భావాలతో చాలా దివ్యమైనటువంటి ఉత్సాహంతో అన్ని పనులు కూడా పరిపూర్ణం చేయటం జరుగుతుంది.